ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా మీద అన్నయ్యకి ఎంత ప్రేమ ఉందో నీకు వివరిస్తాడంట. నువ్వు జాగ్రత్తగా విని చెప్పింది చెప్పినట్టుగా వచ్చి నాకు చెప్పు, సరేనా? ఇదిగో. భూమి, నెమ్మదిగా విను. ఇప్పుడప్పుడే పవన్ కళ్యాణ్ గారు నాకేం కాల్ చేయరు. టేక్ యువర్ ఓన్ టైం, సరేనా? చెప్పండి తలతిక్క గారు. ఏం చెప్పాలి? నేనేం అడిగినా నువ్వు ఏడుస్తున్నావు. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వేదో ప్రాబ్లం లేకుండా ఏడవ్వు. ప్రాబ్లం ఏముంటుంది? ఏం లేదు. నాకు తెలుసు సరిగ్గా ఇదే ఆన్సర్ వస్తుందని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను. డైరెక్ట్గా నేను కలిస్తే తప్ప నువ్వేది సరిగ్గా చెప్పవని నాకు అర్థమైంది. అందుకే రేపు నేను ఆ ఇంటికి రావాలని డిసైడ్ అయిపోయాను. అయ్యో వద్దు. ఎవరైనా చూశారంటే మళ్ళీ గొడవలు మొదలవుతాయి. హలో, నిన్నట్లా దొంగలాగా కాదు, దొరలాగా రేపు నక్షత్ర బర్త్డే పార్టీకి వస్తున్నాను. పిలవని పార్టీకొస్తే మరింత అవమానిస్తారు. పిలవలేదని నేను చెప్పలేదే. నక్షత్రనే రమ్మని పిలిచింది. నక్షత్రానా? అదెందుకు పిలిచింది? నన్ను ప్రేమిస్తుందంట. ప్రేమిస్తుందా? ఈ మాట చెప్పడానికి సిగ్గుగా లేదు? తను ప్రేమిస్తుందని చెప్పడానికి నాకెందుకు సిగ్గు? మరో మాట, నేనే స్వయంగా కేక్ కట్ చేసి తనకి తినిపించాలంట. అలా ఎలా కుదురుతుంది? కుదరదు. నేనైతే ఒప్పుకోను. ఒక్క నిమిషం. తను నన్ను ప్రేమించింది, అది తన ప్రాబ్లం. కేక్ తినిపించాలా వద్దా అన్నది నా ప్రాబ్లం. మధ్యలో నువ్వు ఒప్పుకోకపోవడం ఏంటి? ఆహా, అది నేను ఒప్పుకోనంటే దాని అర్థం రెండు కుటుంబాల మధ్య ఎంత శత్రుత్వం ఉంది. మీకు తినిపించడం పక్కన పెడితే మీరు రాగానే గొడవ మొదలవుతుంది. అప్పుడు శారదా ఆంటీ ఎంత బాధపడుతుంది. అందుకే నేను ఒప్పుకోను అంటున్నా. చూడు భూమి, నన్ను పిలిచింది నక్షత్ర, నన్ను ప్రేమిస్తానంటుంది కూడా నక్షత్రే. కానీ నేను వస్తున్నది మాత్రం నీకోసం. నువ్వేది ఫోన్లో సరిగ్గా చెప్పడం లేదు. నీ ఎదురుగా నిలబడి విషయం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. బాయ్. హలో హలో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.